वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదర్ గెస్ట్ చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నాకు బికాజ్ ఎక్కువ టైం లేదన్నారు ఎమ్మెల్యే గారు. షార్ట్లీ విల్ క్లోజ్ ది మీటింగ్ and we'll conduct the meeting now. I am welcoming our chief guest, Gadde Ramarao garu to the dais. కాటరగడ్డ నాగేశ్వరరావు గారు మా బావగారు ప్లస్ మామగారు కూడా. ఆయన ఎయిర్ ఫోర్స్లో చేసి రిటైర్ అయ్యారు. వెరీ సీనియర్ మ్యాన్ ఇన్ ది విలేజ్. ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్స్ ఇన్ ది విలేజ్. డెవలప్మెంట్ కమిటీ కింద ఎన్నో వర్క్స్ చేస్తున్నారు. దేర్ వాజ్ ఎ హోల్డ్ ఫర్ దోస్ డెవలప్మెంట్ వర్క్స్ పాస్ట్ 5 years in the previous government. Unfortunately, money is ours. We thought of developing the village, but the people did not allow us to do that. Unfortunately, now we got the opportunity, just definitely we will go ahead. Ramchandrarao, Vankineni Ramchandrarao, my brother. Next is Dr. Uchela Babu. శత జయంతి 100 సంవత్సరాలు అయింది. ఈ ఊళ్ళో పుట్టి ఇదే గ్రామంలో జన్మించారు ఆయన. ఆల్ ఆఫ్ సడన్ మొన్న లాస్ట్ సండే ఒకసారి ఎందుకో డైరీ ఓపెన్ చేసి చూస్తే మా నాన్నగారి బర్త్డే కనపడింది. అరే శత జయంతి బర్త్డే ఇది, అయితే ఐ మస్ట్ కండక్ట్ సమ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఆలోచించి వెంటనే ఐ టాక్ టు మై వైఫ్. అంటే మా బ్రదర్ ఒప్పుచారు బాబు మాట్లాడితే ఈవెంట్ పెట్టాలంటే అప్పుడు వెంటనే మా వాళ్ళతో మాట్లాడేది ఫిక్స్ చేసాము ప్రోగ్రాము. షార్ట్ టర్మ్లో చేసిన ప్రోగ్రామ్ అది. ఆయన మిగతా ఆయన సైటేషన్ ఉంది, చదువుతాడు, మా అబ్బాయి చదువుతాడు. ఈ గ్రామంలో ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి అనేది మా తాతగారు వంకినేని రామబ్రహ్మం గారి గురించి ఒక సైటేషన్ మా నాన్నగారు శివరామకృష్ణమూర్తి గారు రాసింది చదువుతున్నానండి. ఓం శ్రీ వంకినేని రామబ్రహ్మం గారి శత జయంతి. నేడు వారి శత జయంతి సందర్భంగా అంజలి ఘటించుచు మీ ఆత్మీయ అనురాగములు తెలుపుచున్నాము. మా ఆత్మ బంధువు శ్రీ వంకినేని రామబ్రహ్మం గారు కృష్ణా జిల్లా వెంట్రప్రాడ గ్రామంలో శ్రీ శ్రీరాములు శ్రీమతి వెంకటరామమ్మ గార్ల 2వ కుమారునిగా 1924 ఆగస్టు 4న జన్మించింది. అనగా 100 సంవత్సరాలు అయ్యేది. నేడు వారి శత జయంతి. వారు 2010 అక్టోబర్ 29న పరమతించింది. పూర్తి 86 సంవత్సరాలు జీవించింది. వారు ముందు చూపుతో స్వతంత్రం వచ్చిన కొద్ది సంవత్సరంలో అందరికీ ఉన్నత విద్య అభ్యసించినట్లు ప్రోత్సహించి మేము పెద్ద చదువులు చదివి సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుటకు బీజం వేసినారు. వారు సమకూర్చిన సహాయ సహకారములు ఈ శత జయంతి సందర్భముగా సముచితముగా గుర్తుకు తెచ్చుకొనుట మా విద్వద్ధర్మముగా భావించితివి. ముఖ్యంగా వారి గురించి తెలపవాలంటే వెంట్రపాడ గ్రామంలో పుట్టి పెరిగిన తర్వాత 1945 అనగా ఇండిపెండెన్స్ ముందే సంవత్సరంలో మచిలీపట్నంలో BA చదివినారు. అప్పటికి ఇంకా దేశానికి స్వతంత్రం రాలేదు. అప్పటి మద్రాస్ గవర్నమెంట్లో ఉద్యోగం వచ్చిన వద్దనుకొని వ్యవసాయంలో స్థిరపడ్డారు. 1942లో వివాహం చేసుకొని 3 కుమారులు 1 కుమార్తె కలిగి ఉన్నారు. ఊరందరికీ BA గారుగా సుపరిచిత వ్యక్తి. వారు విద్యావేత్తగా వ్యవసాయంలో అనేక కొత్త ప్రయోగాలు చేసి
అధిక ఉత్పత్తులు సాధించి ప్రభుత్వం నుండి బహుమతులు పొందితిరి. వారి యొక్క వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే మితభాషి, నిరాడంబరులు, కమ్యూనిస్ట్ భావనలు కలిగిన వ్యక్తి, విద్య మీద చాలా శ్రద్ధ కలిగిన వ్యక్తి, మమ్మల్ని ఇంజనీర్లు మరియు డాక్టర్లుగా తీర్చిదిద్ది సమాజంలో నిరాడంబరముగా మిగిలిన వ్యక్తి. శ్రీమతి భానుమతి రాణి విజయరాణి గారులను కోడళ్ళుగా చేసుకున్నారు. కుమార్తె విజయలక్ష్మిని అన్నే రత్నారావు గారికి ఇచ్చి వివాహం చేసినారు. రత్నారావు గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. 5 మనవలు 1 మనవరాలు కలిగి ఉన్నారు. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లుగా విద్యను అభ్యసించి అమెరికాలో స్థిరపడ్డారు. కూతురి కుమారుడు గణేష్ కుమార్ గుండె నిపుణుడిగా బంగారు పతాకం సాధించి ముంబైలో స్థిరపడ్డారు. విద్య పట్ల మీరు చూపించిన మార్గం మా జీవితాలకు, మా సంతానములకు యొక్క జీవితాల చక్కని మార్గదర్శనం అయినంలో సందేహం లేదు. శివరామకృష్ణమూర్తి గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 34 సంవత్సరములు ఉద్యోగ నిర్వహణలో నిజాయితీకి ప్రతీకగా పేరొంది చీఫ్ ఇంజనీర్గా ప్రజలకు సేవలు అందించి వారు మన్ననలు పొందినారు. కుచేర్ బాబు డాక్టర్ వృత్తిలో కొన్ని వేలాది మందికి ప్రాణం పోశారని ఆ సంస్థ యజమాని తెలియజేయుట ఆనందదాయకము. మీ యొక్క దూరదృష్టి లేకపోతే ఇది సాధ్యమయ్యేదా? మీరు వేసిన బాటకు జీవితాంతం రుణపడి ఉన్నాము. మీ మనస్తత్వం కలిగిన వారు అరుదుగా ఉంటారని చెప్పక తప్పదు. ఒకరిని విమర్శించడం చూడలేదు, దూషించడం వినలేదు, కోపంతో మాట్లాడటం కనలేదు, అసంతృప్తి కనిపించలేదు, అసూయ ఎరగరు. వయస్సు పెరిగిన కొద్దీ ఆప్యాయతను పెంచుకున్నారు. మీరు ఒక గ్రంథాలయం అని చెప్పవచ్చును. భగవద్గీత మరియు అందులో అనేక విభాగములు, భాగవతము, రామాయణము, జీవన వేదము, పురాణాలు, సాయి చరిత్ర, గీతలో అనేక గ్రంథాలు, వివేకానంద లేఖావళి మొదలగు 30 గ్రంథములు కొన్ని సంవత్సరాల నుండి పఠించుచు ఎంతో జ్ఞానాన్ని ఆర్జించి ధన్యులైనారు. జ్ఞాని ఏ విధంగా భక్తి మార్గంలో పయనించాలో ఆది శంకరాచార్యులు ప్రవచించినట్లుగా భక్తి సమాజాన్ని ఆదరించి ప్రోత్సహించినారు. 6 సంవత్సరముల వెంటపోడ గ్రామంలో శ్రీ నామేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తగా వ్యవహరించి పలువురు మన్ననలు పొందినారు. మీ సద్గుణములు సదా వినమ్రములు. మీ బాటలో పయనిస్తూ మేము కూడా సమాజ సేవలో పాలు పంచుకుంటున్నాము. హైదరాబాదులో 400 పేషెంట్ అటెండెన్స్కి గత 13 సంవత్సరములుగా నిత్య అన్నదానం చేస్తున్నాము. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఇప్పటి వరకు 10,000 యూనిట్లు ప్రభుత్వ హాస్పిటల్కి ఇప్పించినాము. వెంటపోడు గ్రామంలో మా తాతగారు రాయనమ్మ గారి పేర్ల మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి స్కూల్లో విద్యార్థులకి కంప్యూటర్ కోర్స్ నేర్పించినాము. గ్రామంలో ఏర్పడిన విలేజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఆర్థిక సహాయం అందించి గ్రామాభివృద్ధికి తోడ్పడుతూ అందించడం జరుగుతున్నది. ఇదే సహాయ సహకారములు ఇక ముందు కూడా చేయగలిగే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నాము. మీరు పరమపదించి 14 సంవత్సరాలైనా మిమ్మల్ని స్మరించని రోజు లేదు. ఈ జన్మకు భగవంతుడు ప్రసాదించిన మీ సాంగిత్యమునకు భగవంతునికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీ ఆత్మ సద్గతి చేరాలని పరమాత్మని వేడుకుంటూ మీ ఆశీస్సులు కోరుతూ ఇట్లు కుమారుడు, కోడళ్ళు, కూతురు, అల్లుడు, మనవడు, మనవరాళ్ళు, ముని మనవళ్ళు, ముని మనవరాలు, బంధుమిత్రులు. థ్యాంక్ యూ అండి. చెప్పినట్టు కార్యక్రమానికి వచ్చేసిన ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలండి. ముందుగా మా మామయ్య నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారిని షాల్వాతో సత్కరిస్తారు. చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు గద్దె రామోహన్ గారు, అలాగే మా మామయ్య గారు, బ్రదర్స్, సభనలంకిన పెద్దలు, బంధువులు, మిత్రులు అందరికీ నా శుభానందనలు. ఈరోజు ఈ కార్యక్రమం అన్నయ్య ఒక రోజున ఫోన్ చేసి, డాడీ డేస్ ఇలా శత జయంతి వస్తుంది, మనం ఏమైనా కార్యక్రమం చేద్దామని అడిగారు.
నేను వెంటనే వై నాట్ యూ షుడ్, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పగానే ఆయన ఇక ఈ కార్యక్రమానికి పూనుకొని ఇక్కడ మా అన్నయ్య గారు ఉన్నారు, రంగారావు అన్నయ్య, శ్రీరామ్ గారు, వాళ్ళతో మాట్లాడుకుంటూ ఈ కార్యక్రమం చేయాలంటే ఎంతో కొంత కృషి కావాలి, అది ఆయన చేస్తారు. అయితే నాకు ఎక్కువగా టైం కొంచెం తక్కువ చేసేవారు, పనిలో నిమగ్నం అవుతామన్నా ఆయన చేస్తారు, నేను ఆ టైంకి వచ్చేస్తాను అనే మాట చెప్పాను. ఇది ఒక వ్యక్తి, ఒక విధమైన. ముందు మా తండ్రి గారు మాకిచ్చిన ఆయన యొక్క నేర్పిన విద్య కానివ్వండి, ఆయన ఎప్పుడూ కూడా మా జీవితంలో నువ్వు ఇది అవ్వాలి, నువ్వు చెయ్యాలి, ఈయన అసలు ఎవరితో కూడా ఒక్క మితభాష తప్పితే ఒక్క మాట కూడా ఎక్సెస్ మాట్లాడుతున్న జీవితంలో నేను చూడాల. ఓన్లీ యాజ్ యంగ్ యాజ్ ఆయన పిల్లలుగా మేము నేర్చుకున్నాం అంతే. అది వరకు ఇప్పుడంతా కూడా ఈ కాలేజీలు కాన్వెంట్లు అన్నీ వచ్చినాయి, కానీ అప్పుడు లేదేమి, ఓన్లీ అబ్జర్వేషన్. ఐ థింక్ ఇట్ ఈస్ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ ఈజ్ నాట్ టెల్ ఎనీబడి, ద పీపుల్ విల్ లెర్న్ ఫ్రమ్ యువర్ పక్క నుంచి. ఆ వాతావరణం ఎక్కడ పెరిగితే ఆ వాతావరణం మంచిది అవుతే మంచిగా ఇప్పుడు అవుతూ ఉంటారు, ఆ వాతావరణం కనుక మంచిది కాకపోతే. అలాగే ఆయన్ని మేము చూస్తూ ఎలా ఉండేదంటే, ఆయన అన్నగారి ప్రవర్తన ఎటు ఉండేది. ఆయన అన్నగారికి అసలు ఆయన అన్నగారంటే ఎంత ప్రేమో, ఆ అన్నగారికి ఒక్క మాట కూడా ఎప్పుడూ ఎదురు వెళ్ళే చూడలేను. ఆయన ఏమైనా చెప్పారంటే అంతే, అదే లాస్ట్. అంటే ఆయన డెసిషనే ఈయన ఫాలో అవుతాం. అట్టా బ్రదర్స్ ఎలా ఉండాలి, అక్క చెల్లెలతో ఎలా ఉండాలి, అన్నీ కూడా ఆయన చెప్పలే మాకు. మేము ఓన్లీ అబ్జర్వ్ చేసి ఆయన్ని గమనించుకుంటా, ఓహో ఇలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది, అలా నేర్చుకున్నాం. అలాగే చదువు ఆయన ఏదో ఒకసారి నాకు ఎప్పుడూ చెప్పలేదు. ఒక ఆయన ఇంజనీర్ చేరారు, నువ్వు ఈ బైపీసీ తీసుకుంటావా, ఓకే ఏదో ఉన్నట్టు దాని కోరిక, మనం చేస్తాను సార్ అన్న చదువుతారంటే ఓకే అట్టయితే ఆయన అన్నీ కూడా చెప్పకుండానే ఆయన ఇచ్చేవారు. కుడివాడెళ్ళు అక్కడ రూమ్ తీసుకుంటాం, ఇక్కడ నుంచి కొంచెం ఇబ్బందిగా ఫుడ్ ఉంటే ఇక్కడ నుంచి రోజు మార్నింగ్ ఈ నైట్ కూడా క్యారేజ్ పంపేవారు. క్యారేజ్ పంపితే అలా అంతా శ్రద్ధ ఉండేది చదువు మీద. ఆ శ్రద్ధతో మేము కూడా ఆయన యొక్క ఆశయాల్ని అట్లీస్ట్ మన వంతు చేయాలని చేస్తే మేము ఆ కృషి ఫలించింది. ఆ కృషి ఫలించి ఇలా ఈరోజు ఆయన ఆశీస్సులతో ఇంత విద్యాభివృద్ధి చేసి ఏదో సంఘ సేవ చేస్తూ కొంత ధనార్జన చేస్తలేన్నాను, ధనార్జన చేస్తా కూడా కొంత సంఘ సేవ సొంత. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంతమందికి ఎంతో కొంత రాయితీలు ఇస్తాం, ఒకసారి అవసరమైతే తక్కువగా చేస్తాం. అలా కొంత సమాజ సేవ కూడా చేసే అవకాశం ఇప్పించిన మా తండ్రి చాలా ధన్యులు. అలాగే ఆయన చేసిన చాలా కార్యక్రమాలు ఎన్నో ఊళ్ళో ఉన్నాయి, మీకు తెలుసు ఆల్రెడీ. నేను ఎందుకన్నా సమయభావంలో నేను ఇంకా ఎక్కువ మాట్లాడదలసలేదు. అందరికీ నమస్కారం. మీరు వచ్చి ఈ సభకు వచ్చేసినందుకు అందరికీ నమస్కారం సార్. సమాజానికి పనికొచ్చేది. ఎవరినైనా సరే ఒక మనిషిని విమర్శించిన మనిషిని చూశారా, ఒక మనిషిని దూషించిన మనిషిని చూశారా, అసలు ఒకరిని యారా అనే మనిషిని చూశారా? మాకు ఈ కాంపౌండ్లో మాకు 6 కాలేజీలు ఉండేవాళ్ళు. ఎవరిని యారా అనేవాడు కాదు, అందరినీ పేరు పెట్టి పిలిచేవాడు, నువ్వు యారా. అటువంటి గ్రేట్ క్వాలిటీ అసూయ ఉండదు, అసంతృప్తి లేదు. 10 మందిలో కూర్చుంటాడు. ఈజ్ ఓన్లీ లిజనర్, గ్రేట్ మ్యాన్, అండ్ ఈ వాజ్ ఎడ్యుకేటెడ్ బిఫోర్ ఇండిపెండెన్స్. సైకిల్ మీద వెళ్ళి గుడివాడ వెళ్ళి చదువుకొని వచ్చి తర్వాత అప్పుడు ఎఫ్ఏ అనేవాడు. అప్పుడు ఇంటర్మీడియట్ లేదు, పీయూసీ లేదు, ఎఫ్ఏ అనేవాడు. 2 years, దెన్ గ్రాడ్యుయేషన్ 2 years. అటువంటి ఎడ్యుకేషన్. ఆయన విద్య మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఎంత కాన్సన్ట్రేషన్ అంటే, సిఆర్ఐటి కాలేజీ వద్దే ఏలూరులో ఉంది,
ఈ జరిగింది మచిలీపట్నం నేషనల్ కాలేజ్, నోబెల్ కాలేజీ అక్కడే ఉండేవారు, మచిలీపట్నం ఉండేవారు. అసలు ఎవరికి డెవలప్మెంట్ ఉండదు. అనేక దేశాలు ఉన్నాయి, డెవలప్డ్ దేశాలు ఉన్నాయి, చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. విద్య అనేది అన్నిటికంటే ముఖ్యం అన్నమాట. అందుకనే గవర్నమెంట్ కూడా రెండే ఐటమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఎప్పుడు. విద్య, ఆరోగ్యం, ఈ రెండే కావాలి మనిషికి. విద్య, ఆరోగ్యం ఉంటే చాలు, ఇంకేం ఒక్కర్లా. కానీ ఈ దేశంలో జనాభా చాలా ఎక్కువ జనాభా విద్య మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో చేరిస్తే ఆ గవర్నమెంట్ స్కూల్స్ అటెండెన్స్ తక్కువ, ఖర్చు ఎక్కువ, అండ్ ఎడ్యుకేషన్ కూడా లెవెల్స్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. అండ్ ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ పెరిగిపోయినప్పుడు పిల్లలకి చాలా ఖర్చుతో కూడుకుని పని అయిపోయింది. అందుకని నేను ఒకటే చెప్తున్నా, మా ఊళ్ళో యాదవులు సోదరులు ఎక్కువ మంది అండి, తర్వాత మాకు మాదిగ సోదరులు ఎక్కువ మంది, వీళ్ళు ఉండే కమ్యూనిటీస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాడు ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా మీ పిల్లల్ని చదివించుకోండి. బాగా ఎంత కష్టపడైనా సరే పిల్లల్ని చదివించుకుంటే ఖచ్చితంగా మీకు మీ జీవితం బాగుపడుతుంది. మమ్మల్ని ఎగ్జాంపుల్కి తీసుకోండి. ఎన్నో 60 సంవత్సరాల క్రితం మేము చదువుకెళ్ళి, మరి మా పిల్లలు, మా మనవాళ్ళు కూడా ఇప్పుడు ఎంతో వృద్ధిలో చదువుకుంటున్నారు. వాళ్ళకి అటువంటి ఆపర్చునిటీస్ దొరికినాయి. రేపు మీ పిల్లలకు కూడా అటువంటి ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు కూడా పెరగాలి. ఒక యాదవ్ సోదరుడు మా దగ్గర పనిచేస్తే నా దగ్గరికి వచ్చి, ఏమంటే మా వాడు బీటెక్ పాస్ అయ్యాడు అని చెప్తే వాడికి అమెరికా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది అన్నాడు. ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను, అమెరికా పంపించమని చెప్పాను. కులం అనేది నాకు అసలు పట్టింపు ఉండదండి. ఐ డోంట్ లైక్ క్యాస్టిజం. అందరూ ఒకటే. మన పుట్టిన గోదాల మీద పొలాలు వేసే పుట్ల అందరినీ కూడా మన బాగా వాళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వాలి. అందుకని నేను అట్లా ఒకసారి మరి ఇద్దరు ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు అంటే ఇంకో ఎమ్మెల్యే వస్తే, మల్లాది విష్ణు మా ఊరే వస్తే మేము గూడూరులో మీటింగ్ పెట్టేవాడు. అక్కడ కూడా అదే చెప్పాను, మీరంతా కూడా చదువుకోకుండా రిఫ్లాక్గా తిరిగితే మీ జీవితాలు బాగుపడవు, మీరు పైకి వెళ్ళరు, మీరు చదువుకోండి. అందరూ చదువుకుంటే మీకు రిజర్వేషన్స్ ఉన్నాయి, మీకు బాగా వస్తుందని చెప్తే చాలామంది రిఫ్లాక్గా తిరుగుతున్నారు. చదువు మీద కాన్సన్ట్రేషన్ లేదు, దానివల్ల వాళ్ళకి ఉపయోగం లేదు. మంచి ఈ గవర్నమెంట్ ఎన్ని ప్రోత్సాహకాలు ఇస్తుందండి, ఎమ్మెల్యే గారు చెప్తారు అటువంటి విషయాలు. చదువు లేనిదే లేదు. ఇంకొక నెక్స్ట్ ఇది ఆరోగ్యం బాగా లేకపోతే ఏమీ చేయలేం. నీకు ఎన్ని కోట్లు వేస్తున్నా ఉన్నాయి, దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా నవ్వుకునే విషయాలు కూడా ఉన్నాయి. చాలా ధనవంతుడు, ఒక్కటి చెప్తాను, చాలా ధనవంతుడు, మహా లోభి, బంగారు బాగా శివుడి మీద తపస్సు చేశాడు. తపస్సు చేసి, అయ్యా స్వామి, నేను ఇంత సంపాదించాను, నా దగ్గర ఇంత బంగారం ఉంది, నాకు నేను చనిపోయినప్పుడు నాతో పాటు పరలోకానికి తీసుకెళ్ళేట్టుగా ఆయన అనుమతి ఇమ్మంటే అనుమతి ఇచ్చాడు. ఈ బంగారం అంతా మూటగొట్టి పరలోకానికి వెళ్ళాడు చనిపోయినప్పుడు. వెళ్తే అక్కడికి వెళ్ళినాక వాళ్ళు అడిగాడు, ఏం తెచ్చావంటే బంగారం తీసుకున్నాను, నాకు శివుడు పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇచ్చాడా? బంగారం ఎట్లా ఉంటుంది చదువుతామని అక్కడ డ్రైనేజీ మూతలు అన్నీ కూడా బంగారంతో ఉన్నాయంట. ఆ డ్రైనేజీ మూతల కింద పనికొస్తాయి, ఇక్కడ మా పనికిరావు, డ్రైనేజీ మూతల కింద వాడుకుంటాం మేము ఇక్కడ అని చెప్తే వాడు, నేను ఇంత కష్టపడి ఇంత లోబిలాగా ఉండి నేను ఎవరికి దాన ధర్మాలు లేకుండా సంపాదించి తీసుకొచ్చి ఏం చేసుకుంటానని ఒక జోక్గా చెప్తూ ఉంటాను. ధనానికి ఇంపార్టెన్స్ లేదు, మంచికి ఇంపార్టెన్స్ ఉంది. గద్దె రామ్మోహన్ రావు గారి వాళ్ళ ఎమ్మెల్యే అసలు ఎలక్షన్ బిగినింగ్ నుంచి కూడా రామ్మోహన్ రావు గ్యారంటీ గెలిచే క్యాండిడేట్ అందరూ అనుకునేవాడు. మా హైదరాబాద్లో కూడా గద్దె రామ్మోహన్ రావు గారు ఫస్ట్ గ్యారంటీ గెలిచే క్యాండిడేట్. ఎందుకు వచ్చింది అది? ఆయన మంచితనం అన్నమాట, డబ్బు వల్ల కాదు, మంచితనం మీదే ఆయనకి మనుషుల్లో ఆప్యాయతలు, ప్రేమలు పెరుగుతాయి, అందరూ కూడా గౌరవిస్తారు. అందుకని విద్య, వైద్యం రెండు కూడా ఇంపార్టెంట్ వాళ్ళ సమాజంలో. విత్ దీస్ ఫ్యూ వర్డ్స్ ఐ హ్యాండ్ ఓవర్ ది మైక్.
థ్యాంక్ యూ అండి. 4 మాటలు మాట్లాడదలుచుకుంటే మామయ్య. గద్దె రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే గారు, ఆశీర్వాద ముఖ్యులు అందరికీ నమస్కారం. వెంకటేశ్వర రామబ్రహ్మ గారు చాలా మితభాషి, సౌమ్యంగా ఉంటాడు. ఎక్కడ ఎప్పుడు చూసినా కానీ చిరునవ్వుతో కనపడతాడు. అందులో కొంచెం ఎర్రగా ఉంటాడు. ఆ చిరునవ్వుతో చాలా పడిపోతారు అందరూ. ఆయన్ని ఫస్ట్ మేము పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అంతా కూడా బిఏ గారు అని పిలిచేవాడు. కొంతమందికి కుర్చీని మూలాన వాళ్ళకి పేరు వస్తుంది, కొంతమంది వాళ్ళ మూలాన కుర్చీకి పేరు వస్తుంది. అటువంటి వాళ్ళలో మనం చూస్తాం. ప్రెసిడెంట్ ఎవరు అంటే మా కాలంలో ఫస్ట్ చెప్పేది సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు. తర్వాత ఇప్పుడు కాలంలో ప్రెసిడెంట్ ఎవరు ఏంటి అంటే అబ్దుల్ కలాం. వీళ్ళ పేర్లు ఇక గుర్తుండవు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆ కుర్చీకి పేరు తెచ్చారు. అట్లాగే ఎలక్షన్ కమిషనర్ ఆయన శేషన్ గారు, ఆయన ఆ కుర్చీకి పెద్ద పేరు తీసుకొచ్చారు. సో అట్లా మా పెనమామ గారు రామబ్రహ్మ గారు ఆ బిఏకే పేరు తీసుకొచ్చారు అన్నమాట. ఇప్పుడు మనం ఎప్పుడైనా చదివేది ఏంటంటే విజ్ఞానం కోసం. విజ్ఞానం ఏం నేర్పుతుందంటే మనకు మంచితనం, తర్వాత మనకి తెలవని విషయాలు ఎలా తెలుసుకోవాలి అనేది మనకు మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నమాట. సో దానివల్లనే ఇప్పుడు ఈ శాస్త్రవేత్తలు ఏంటి వీళ్ళేంటి వాళ్ళకి కొన్ని తెలవు, కానీ ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది, ఎట్లా చేయాలి అనేది బాగా చేస్తారు. అట్లా మార్నింగ్ రామ్మోహన్ రావు గారితో మాట్లాడుతుంటే చెప్పాను, ఆయన మంచి శాస్త్రవేత్త, కొన్ని కనిపెట్టాడు. సో వీ లాస్ట్ ఏ వాట్ యూ కాల్ గుడ్ సైంటిస్ట్, బట్ వీ గాట్ ఏ ఎక్సలెంట్ పొలిటీషియన్, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ వితౌట్ ఎనీ మచ్చలేని మనిషిగా ఎదిగాడు. అంటే నేను చాలామంది దగ్గర విన్నాను, ఆయన అసలు డబ్బులు ఇవ్వరు ఎలక్షన్లో అని. నేను ఆశ్చర్యపోయేవాడిని. కానీ అది ప్రూవ్ చేసుకున్నాను. ఎందుకనంటే అదంతా ఆయన మంచితనం. తర్వాత చాలామందికి ఊళ్ళో ఎవరొచ్చి అడిగినా కానీ ఇదిగో ఇట్లా కష్టంలో ఉన్నామండి అంటే నోటు రాయించుకునేవాడేమో కానీ అందరికీ ఇచ్చేసేవాడు. పెద్ద కుమారుడు రామచంద్రరావుకి చాలా నోట్లు ఉన్నాయి, కానీ డబ్బులు ఇచ్చేవాడు ఒక్కళ్ళు లేదు. సో అటువంటి సహాయం చేస్తాడనమాట. ఎందుకనంటే ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే డబ్బులు ఇద్దాం, తర్వాత వాళ్ళు పేమెంట్ చేస్తారా లేదా అనేది తర్వాత సంగతి. అటువంటి మంచి మనిషి మా ఊరు. తర్వాత ఆయన ఇంకోటి రికార్డ్ ఏంటంటే ఆయన చైర్మన్ టెంపుల్ కమిటీకి ఉండగా ఐ థింక్ ఈ ద ఓన్లీ వన్ హూ పుట్ ఏ ఫిక్స్ కదా, నువ్వు కొట్టే కొబ్బరికాయ కొట్టమాట దేవుడికి మరో దానికి ఉపయోగింది. అంత ఎకానమీగా చేసి కార్యక్రమాలు అన్నీ బాగా చేస్తానే ఆయన ఫిక్స్డ్ డిపాజిట్ వేశాడు. సో అటువంటి మంచి గుణాలు ఆయనకి చాలా ఉన్నాయి. ఆయన శత జయంతి దీనికి నేను హాజరవటం నా అదృష్టం. మా శివరామకృష్ణ మొట్టమొదట చెప్పాడు, చెప్తే చూస్తాను బాబు, ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఉంది, ఫిక్స్ అయిపోయింది, రిజర్వేషన్స్ అయిపోయినాయి, అది ఇలా. మళ్ళీ ఆయన రెండో తడ ఫోన్ చేశాడు. మా బామ్మని శివరామకృష్ణకి నాకు చాలా ఫ్రెండ్షిప్.
బామ్మర్ది బావ కంటే చాలా ఇది. రెండో తరం ఫోన్ చేయగానే ఆర్గనైజర్స్కి ఫోన్ చేసి క్యాన్సిల్ చేసి అయింది, ఎంత పే చేశారో నేను పే చేసేస్తాను, మా ఊరు వెళ్ళాలి, చాలా ముఖ్యమైన కార్యక్రమం అని ఏమంటే బయలుదేరి వచ్చేసాను అనమాట. సో అది ఆయనకి నాకు రామబ్రహ్మ గారికి ఉన్న ఇది. సో ఆయన ఆత్మ శాంతించాలని, మోక్షం పొందాలని ఆశిస్తూ నా నమస్కృతులు అందరికీ. థ్యాంక్ యూ. ఇప్పుడు మా తాతగారి జ్ఞాపకార్థంగా ఇవాళ ఒక చిన్న ఒక ఈవెంట్ అరేంజ్ చేశామండి. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ని గుర్తుంచుకుంటూ వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందిస్తూ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వాళ్ళకి కొన్ని మెమెంటోస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. Small message to the society. అందరికీ నమస్కారం. ఒక మంచి కార్యక్రమానికి పాల్గొనే భాగ్యం నాకు కల్పించిన లెఫ్టినెంట్ కమాండర్ గారికి, వింగ్ కమాండర్ గారికి మనస్ఫూర్తిగా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరి అమెరికాలో ఉన్నత విద్యలు చేసి తర్వాత ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న రమేష్ గారు, వంకినేని రమేష్ గారు, అదేవిధంగా ఇవాళ ముఖ్యమైన కార్యక్రమం వంకినేని రామబ్రహ్మ గారి శత జయంతోత్సవం సందర్భంగా
ఆయన కుమారులు, ఆయన అల్లుడు గారు, మనవాళ్ళు అందరూ కూడా, బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఇక్కడ సమావేశమై ఆయన్ని తలుచుకుంటూ ఈ కార్యక్రమం చేయటం చాలా గొప్ప విషయం. వంకినేని రామబ్రహ్మ గారు ఆయన పేరు కంటే బిఏ గారు అంటే ఈ ఊళ్ళో ఎక్కువ తెలుస్తుందని చెప్పారు. అంటే ఆ రోజున బిఏ చదవటం అనేది అది ఒక గొప్ప అచీవ్మెంట్, చాలా పెద్ద విషయం. అలా ఏ సౌకర్యాలు లేని రోజుల్లో మరి సైకిల్ వేసుకుని లేకపోతే బందర్లో మచిలీపట్నం వెళ్ళి అక్కడ ఉండి చదువుకోవడం, ఈ అసాధ్యమైన విషయాన్ని సాధ్యం చేస్తూ ఆయన బిఏ పూర్తి చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క పట్టుదలని మనం ఖచ్చితంగా ఒక ఆదర్శంగా తీసుకొని 10 మందికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఆయన ఇందాక చెప్పారు, అలా ఆయన చదువుకోవడం వల్ల వాళ్ళ పిల్లల మీద ఆయన ప్రెషర్ లేకుండానే వీళ్ళందరికీ కూడా చదువుకోవాలి, చదువు ద్వారానే మనం అభివృద్ధి చెందగలమని దానిలో ప్రతి ఒక్కళ్ళు ఇంజనీర్లు, మరి డాక్టర్ గారు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యని చెప్పి చాలా ఆనందంగా చెప్తూ ఉన్నారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం మరి ఇక్కడ పెద్దలందరూ కూడా మా చిన్నప్పుడు నా తెలిసిన కాంచి మేము ఊరు వాళ్ళం, మా ఊరు షావుకారు గారు, ఆయన పేరు ఏంటో తెలిసేది కదా మా చిన్నప్పుడు. షావుకారు గారు అంటమే తెలుసు మాకు, షావుకారు గారు అని పిలిచేవాళ్ళం. మరి వారి ముందు నేను ఇక్కడ నుంచోవడం కూడా నాకు ఇబ్బంది అయినా అది ఒక నాకు వచ్చిన ఆనందంగా భావిస్తాను. సుబ్బారావు గారు, అదేవిధంగా పెద్దలు, ఇక్కడ ఉన్న పెద్దలు చాలామంది నాకు విజయవాడలో కలుస్తూ ఉంటారు. వాళ్ళు వెల్ విషెస్, ఆశీర్వచనాలు ఇప్పుడు ఉంటాయి. మరి రామబ్రహ్మ గారు జయంతి వంకినేని అనగానే నాకు ప్రాణం లేచి వచ్చింది. ఎందుకు లేచి వచ్చిందంటే మా నాన్నగారి పెద్ద చెల్లెల్ని వంకినేని వారి ఇంట్లో ఇవ్వడం జరిగింది ఏలూరులో. వంకినేని రాఘవేంద్రరావు గారు, ఆయన పేరు ఇత్తరకోటి రాఘవేంద్రరావు గారు కూడా అంటారు. ఆయన భార్య నా సొంత మేనత్త. నా బాల్యం అంతా వాళ్ళ ఇంట్లో ఆయన చేతుల మీద నడిచింది. మా మేనత్త అవ్వటం, మా మేనత్త దగ్గర మా నాయనమ్మ అక్కడ ఉండటం, ఆవిడకి కలిగే సంతానానికి సఫరీలు చేస్తూ పెద్ద కూతురు కాబట్టి అత్యధికమైన ప్రేమతో మా నాయనమ్మ ఎప్పుడు చూసినా ఏలూరులో ఉండేది. ఆ నాయనమ్మ దగ్గరికి నేను వెళ్ళి ఆవిడ దగ్గర నేను పెరిగేవాడిని. సో మా ఇంట్లో పెరిగిన ఆయన అంతా గురించి నేను చెప్తే మేమందరం దగ్గర చుట్టాలని కూడా చెప్పారు. అది ఇంకా సంతోషం కలిగింది. ఏదేమైనా కూడా ఒక గ్రామం గతంలో ఒక స్కూల్ వచ్చినా లేకపోతే ఒక హాస్పిటల్ వచ్చినా, రోడ్లు వచ్చినా ఆ రోజున విరివిగా దానాలు చేసేవారు. ఇప్పుడు నేను చదువుకున్నానంటే మా షావుకారు గారి బావగారైన వేములపల్లి కోదండరావు గారు మా ఊళ్ళో కాలేజీ పెట్టబట్టి, ఆ కాలేజీలో పెట్టకపోతే మరి చదువుకునేవాళ్ళం లేదో తెలీదు. ఇప్పుడు ఆ కాలేజీలో చదువుకుని ఒక సైంటిస్ట్ తర్వాత రామారావు గారి మీద ఉన్న అమితమైన ప్రేమతో, అభిమానంతో, భక్తితో ఆయన దగ్గర పనిచేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావటం. మరి ఇప్పుడు దాకా నేను రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఎంపీగా ఒకసారి, ఎమ్మెల్యేగా చాలాసార్లు, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉండటం అది నా అదృష్టం అని నేను భావిస్తున్నాను. అవి కేరకాలు చదువుకోబట్టే నాకు అలాంటి అవకాశం వచ్చిందని నేను ఇప్పుడు కూడా అనుకుంటాను. అదేవిధంగా పాత రోజుల్లో ఆ దానం ఒక లైబ్రరీ పెట్టి, ఆ రోజు లైబ్రరీ అనేది ఒక పెద్ద విషయం. ఆ లైబ్రరీలో పుస్తకాలు చదువుతూ దాంట్లో విషయాలు, వార్తాపత్రికలు కూడా ఎవరు ఎఫర్ట్ చేయగలిగేవాళ్ళు కాదు. ఆ లైబ్రరీకి ఒక పత్రిక వస్తే అందరూ వెళ్ళి అక్కడ చదువుకునేవాళ్ళు. ఇవాళంటే ఫోన్లు వచ్చేసినాయి, ఫోన్లో వార్తలు వస్తున్నాయి. కానీ పాత రోజుల్లో ఒక స్కూల్ రావాలంటే ఆ ఊరి పెద్దలు, ఇలాంటి పెద్దలే స్థలం ఇచ్చి, ఆ స్థలంలో కట్టించి, ఒక టీచర్ కూడా అక్కడ అవకాశాలు లేకపోతే వాళ్ళకు కూడా కావాల్సిన ఇళ్ళు ఇచ్చి, అదేవిధంగా ఒక గుడి కట్టి ఆ గుడిలో పూజారులు గారిని కూడా పోషిస్తూ అంతా మనశ్శాంతి కోసం, పూజల కోసం మళ్ళీ సంవత్సర కార్యక్రమాలు చేస్తూ, ఆ విధంగా విలేజ్ వాతావరణం అనేది మరి ఇక్కడికి వచ్చి చూస్తే నాకు ఆ ఇల్లు చూడగానే నాకు ఎన్నో జ్ఞాపకాలు వచ్చాయి. ఎప్పుడో స్వాతంత్రం రాకముందు కట్టిన ఆ ఇల్లు, ఆ విధానం అన్నీ కూడా జ్ఞాపకాలు వచ్చినాయి. మరి ఈ విధంగా ఈ యొక్క మంచి కార్యక్రమం, అదేవిధంగా సర్వీస్ చేసిన వాళ్ళకి ఇవాళ ఇచ్చిన పారితోషికం కానివ్వండి. మరి ఎప్పుడు కూడా ఎవరికి ఇందాక అమెరికా వెళ్ళాలంటే సామాన్యమైన విషయం కాదు, అందరికి సాధ్యపడే విషయం కాదు. ఇవాళ అమెరికా వెళ్ళాలి అంటే కనీసం 25 లక్షల రూపాయలు నెట్ క్యాష్ మన చేతిలో పట్టుకుంటే కానీ అమెరికా వెళ్ళగలం. అది వెళ్ళడానికి మాత్రమే సరిపోతాయి.
అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రోజువారీ బతుకు అక్కడ ఏదో ఒక పని చేసుకోవాలి. ఆ పని అంటే అది మంచి చెడు అనే ఒక మంచి పనులే. ఒక పెట్రోల్ బంకులో పనిచేయటం, లేకపోతే ఒక హోటల్లో పనిచేయటం అలాంటివి, లేదా కాలేజీలో గ్రంథాలయాల్లో పనిచేయటం, ఏదో పని చేసుకుంటే కానీ వాళ్ళకి ఆ నెల గడవదు. మరి అంత కష్టపడి వెళ్ళే అవకాశం ఉన్నవాళ్ళు మరి వచ్చి అడిగితే నేను అండగా ఉంటాను వెళ్ళండి అని చెప్పి రామబ్రహ్మ గారి యొక్క జీన్స్ ఇది వారిలో ఉండి అలాంటి ప్రోత్సాహం జరుగుతోంది. ఏదేమైనా కూడా ఇది గొప్ప కార్యక్రమం. ఆయన్ని మననం చేసుకుంటే మరి ఇలాంటి వారు ప్రతి గ్రామంలో కూడా ఒకళ్ళు ఇద్దరు ఉండటం వల్ల ఈ గ్రామాలు అభివృద్ధి చెందాయి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 95లో అయినప్పుడు ఆయన అనౌన్స్ చేసింది జన్మభూమి అనే ఒక కాన్సెప్ట్. ఊరి మీద ప్రేమ ఎవరికి లేక కాదు, ఒక స్లోగన్ ఇచ్చినప్పుడు ఆ స్లోగన్కి స్పందించి అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు అనేక సంవత్సరాలుగా మద్రాసు నగరంలో ఉండి తెలుగు వాళ్ళందరికీ ఒక మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు గారి జన్మభూమి. అంటే ఆ జన్మభూమి గురించి ఆలోచన అప్పుడు వచ్చింది. నాగేశ్వరరావు వచ్చి ఆ గ్రామంలో ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించడం, రోడ్ ల్యాండ్స్టోన్ చేశారు. ఆయన అప్పుడు ఆ మీటింగ్లో చెప్పారు. ఆయన అప్పుడు నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆయన మీటింగ్లో ఏం చెప్పారంటే, నాకు ఊరి మీద ప్రేమ లేక కాదు, లేదా ఊరంటే ఇష్టం లేక కాదు, ఎప్పుడు నేను ప్రతిరోజు నా ఊరిని తలుచుకుంటాను. కానీ ఇట్లాంటి కాన్సెప్ట్ ఊర్లో అభివృద్ధి పరచాలని చెప్పి ఒక నాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమిని అనౌన్స్ చేసినప్పుడు, అయ్యో నేను ఎన్నాళ్ళు తప్పు చేశాను, ఎన్నాళ్ళు నా ఊరికి నేనేమి చేయలేదు, ఇప్పుడైనా చేయాలని చెప్పి వచ్చి ఇవన్నీ కూడా కట్టించారంటే అట్లా ప్రతి గ్రామంలో కూడా ఒక నాయకుడు చెప్పిన మాటకి విలువ ఎంత ఉంటుందంటే, చాలా గ్రామాల్లో కొన్ని కోట్లాది రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా కోట్లాది మంది ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు, ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వచ్చి కూడా ఖర్చు పెట్టారు. సో ఆ విధానం ఒక మంచి విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ విధానం ఇక్కడ అది కూడా ఈ గ్రామంలో ఉన్న ఇలాంటి పెద్దలు చేసిన పనులు దృష్టిలో పెట్టి ఆయనకైనా ఆలోచించింది. సో ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిని రామబ్రహ్మ గారు 100 సంవత్సరాలు జయంతోత్సవాల సందర్భంగా మనందరం ఇక్కడ సమావేశం అవటం, మీ అందరినీ చూసే భాగ్యం నాకు కలగటం, నాకు నా చేతుల మీద కూడా కొందరికి పారితోషికం వాళ్ళు ఎవరైతే సర్వీస్ చేశారో ఈ కుటుంబానికి వాళ్ళందరికీ చెబుతున్నారు. చాలా తీపి గుర్తులు చెబుతున్నారు. ఆవిడ ఇప్పుడు కూడా మాకు అనుమతి పెడుతుంది. ఆయన పెద్ద ఆయన ఎన్నో సంవత్సరాలు ఇక్కడ పనిచేశారండి. అక్కడ అది ఇంకొక ఆ పెద్ద ఆవిడ అయితే 20 సంవత్సరాలు బట్టలు ఉతికేవారని ఒక ఆవిడ గురించి 50 సంవత్సరాల నుంచి. సో అది గుర్తుంచుకున్న వారి పారితోషికం. అదేవిధంగా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము చూసుకోగలుగుతామని చెప్పి ఒక భరోసా ఇచ్చిన ఒక కుటుంబం. ఆ కుటుంబం మధ్యలో పాల్గొనే అవకాశం నాకు కలగటం, మరి ఈ కార్యక్రమం చూస్తుంటే మా ఊరు కూడా నాకు గుర్తు వస్తుంది. ఇంకా నేను మా ఊరికి అంత తక్కువ చేశానేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా కూడా ఇది ఒక స్ఫూర్తిదాయకం కావాలి 10 మందికి. నాకు ఈ భాగ్యం కలిగించిన వింగ్ కమాండర్ గారికి మరొకసారి, అదేవిధంగా వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మరొకసారి నా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ అండి.